మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయ సమయంలో శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. ఈ కథల వాస్తవులకు ఒక చిన్న శుభవార్తను తెలియపరచడానికి ఈరోజు మేము మీ ముందుకు వచ్చాం. అదేంటి అని ఆలోచన చేస్తే కనుక ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక మాట సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రికలో యేసు రక్తం ప్రతి పాపను విడుదల కలిగించుందని. ఎందుకు యేసు రక్తం ప్రతి పాపని విడుదల కలిగిస్తుంది? ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చూస్తే, ఏదైనా తేలి లేదా పురుగు మనం ముట్టుకున్నప్పుడు దానికి ఒక విరుగుడు ఉంటుంది. ఆ విరుగుడు మందు వేసుకున్నప్పుడు మనిషి బాగుపడతాడు. అలాగే ప్రతి మనిషి పాపానికి కూడా ఒక విరుగుడు ఉంది. ఆ రక్తమే ప్రభు అని యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తంలో నువ్వు కడగబడితే, శుద్ధి చేయబడితే కనుక ప్రతి మానవుడు చేసే పాపానికి ఆ విడుదల ఉన్నది. ఆ విడుదల విమోచన ప్రభు అని యేసుక్రీస్తు అని ఈ శుభవార్తను మీకు తెలియపరుస్తున్నా. ఈరోజు మీ కుటుంబంలో శాంతి లేదేమో, ఒకవేళ సమాధానం లేదేమో, భార్య భర్తల మధ్య గొడవలు, లేదా మీ కుటుంబంలో మీ పిల్లలకి మీకు సమాధానం లేదు, అలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు సమాధానం కావాలంటే సమాధానానికి ఇచ్చే ప్రభు యేసుక్రీస్తు వైపును మీరు తెల్లగలిగితే, ఆయన దగ్గరికి రాగలిగితే, మరి మీ అందరికి కూడా ఆయన సమాధానం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తంతో కడగబడాలని యూది కలిసి ఈ మాటలు తెలియపరుస్తూ మీ కొరకే చిన్న ప్రార్థన దావిజాన్ని చేస్తారు. ఈ మాటలు దేవుడు మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ఇంకా మీరు ఏమైనా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనుకుంటే మరి కాపుల వీధిలో మరి సత్యబాబు గారు ఉన్నారండి. ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఇంకా మంచి విషయాలు తెలియపరచుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్ర ప్రభా, పత్రి తండ్రి తండ్రి మీకు లెక్కలే ఉన్న స్తోత్ర ప్రభా. అలాగే తండ్రి ప్రభు చెప్పిన సేవకుల మాటలు దీవించిన తండ్రి. ఈ మాటల ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది రక్షణ వారిని నడిపించిన తండ్రి. మీరే నిజమైన దేవుడిని ప్రతి ఒక్కరు తెలుసుకుని ప్రతి మోకాలు మీ అందరి సహాయం చేయండి తండ్రి. వేసిన వారు